అయింది. మేము లాస్ట్ ఇయర్ అయితే ఇవి ఆర్డర్ ఇచ్చాం కదా, ఇంకా సరే అని చెప్పి సమ్మర్ వచ్చేసింది కదా అనేసి ఇంకా ఇదిగో పిల్లలు కూర్చున్నారు ఐసులు కావాలనేసి వాళ్ళ కోసం అయితే ఐసులు తయారు చేస్తున్నాము. ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టామన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము వెరైటీగా చిన్నప్పుడు అందరం తిన్నాం కదండి సబ్జా ఐసులు, సేమియా ఐసులు, ఇప్పుడు రావట్లేదు అనమాట ఐసులు. సో ఆ ఐసులు మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చూడండి, నైటే నానబెట్టేసాము సబ్జా గింజల్ని. ఈ టైంలో మనకి బాడీ కూడా హీట్ బాగుంటుంది కాబట్టి ఇంకా మేమైతే ఇవి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సబ్జా గింజలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ కట్టిందనమాట కొంచెము. ఇంకా డైరెక్ట్గా వేసేద్దాం అనేసి సరిపడా చక్కెర వేసేసుకుందాము. సరే, ఆల్రెడీ కొంచెం చక్కెర నిన్న వేసేసాను అనమాట నేను. ఇప్పుడు కొంచెం సరిపడా చక్కెర వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అవసరం అనుకుంటే కొన్ని మిల్క్ కూడా వేసేసుకుందాము. కొంచెం మరీ గట్టిగా ఉంది, కొన్ని మిల్క్ మెల్లగా ఇంకంతేనండి. సబ్జా గింజలు అండ్ మిల్క్తో ఐస్ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా టేస్టీగానే ఉంటాయి. ఇంకొంచెం పాలు పోసేద్దాము. అన్ని మౌల్డ్స్ అన్నీ ఇంకా వీటిలోకి తీసేసి మౌల్డ్స్లోకి నింపేసేసుకోవాలి. ఇది చూడు కరిగిందేమో, టేస్ట్ చూడండి ఒకసారి. షుగర్ సరిపోయిందని చూడరా భార్గవి, షుగర్ సరిపోయిందని చూడు. ఇదిగో పట్టు సరిపోయిందా? ఇంకా ఏమన్నా యాడ్ చేయాలా? షుగర్ కరిగిందా? షుగర్ కరగలేదేమో, ఉంది వేసా, కరగాలి, కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేద్దాం. ఇంకా షుగర్ అనేది కరగలేదన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే కరుగుతుంది. బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. షుగర్ అనేది కరగలేదన్నమాట, ఇంకా టేస్ట్ తెలియట్లేదు. ఇంకా 15 నిమిషాలు అయిపోయింది. కరిగిందేమో చూద్దాము. టేస్ట్ చూడరా భార్గవి, కూర్చో, టేస్ట్ పెడతా చూద్దు కానీ స్వీట్ సరిపోయిందో లేదో. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి బాగా. షుగర్ కరగడానికి టైం పడుతుంది. టేస్ట్ చూడు, సరిపోయిందా? బాగుంది. ఈ స్పూన్ వాష్ చేసుకురాపో భార్గవి. అక్కర్లేదులే, షుగర్లోది పెద్ద గరిటె ఉంది, అది తీసాను. ఇప్పుడు ఈ మౌల్డ్స్లోకి నింపేసుకుందాము. భార్గవి, ఈ మౌల్డ్స్ పట్టుకో ఒకసారి. చేతన్, ఇలా నువ్వు డట్టీగా చేయకు, చెప్తున్నా, కొడతా నేను. పట్టుకోరా, మౌల్డ్స్ నింపుకోవాలి నీట్గా. వావేలే, తినవు పెట్టవు. మా వాడు తినడు కానీ ఆశ ఎక్కువ బాగా. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అంటాడు. ఇంకింతేనండి సింపుల్గా మౌల్డ్స్లోకి నింపేసుకున్నాక. ఓకే, ఇంకా అన్ని మౌల్డ్స్లోకి నింపు భార్గవి. నిన్న ఎత్తుకెళ్ళి పెట్టింది. ఎప్పుడు పెట్టావరా? నిద్రపోయిన తర్వాత. ఇవి గడ్డలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మా భార్గవి నేను సబ్జా గింజలు కలిపి పెట్టాను, నిమ్మకాయ కలుపుకొని షుగర్ వేసుకుని తాగుదామని పెడితే మా భార్గవి ఏం చేసిందంటే దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అందుకని ఇలా గడ్డలు కట్టేసాయి అనమాట. చూడండి గడ్డలు ఎలా కట్టాయో. చేతులు పెట్టకలా, డట్టిగా కొడతా నిన్ను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పను, ఈసారి చేతులు పెట్టి కొడతా చెప్తున్నా. మా వాడు ఆత్రం ఎక్కువగా ఉంది తినాలనేసి. ఏం కాదులే, చేతన్న హ్యాండ్స్ పెట్టకు అని చెప్పాను కదా నీకు. అందరు తినేవి కాబట్టి హ్యాండ్స్ పెట్టకూడదు అలాగా. ఇక ఫైనల్గా అయితే పెట్టేసామన్నమాట ఇలాగా. చేతన్ నువ్వు తీయకు నాన్న ప్లీజ్ రా. ఇక అన్ని మౌల్డ్స్లోకి నింపేసుకున్నాము. ఈ యొక్క మౌల్డ్ ఏంటంటే ఈ పైన క్యాప్ మా వాడు విరగొట్టాడు లాస్ట్ ఇయర్. ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా. తీ భార్గవి. చేతన్ ప్లీజ్ తీయరా, ప్లీజ్ రా. మా వాడికి తినే అంత ఎక్కువ ఉండదు. అయిపోయింది, రెడీ అయిపోతుంది ఇంకా ఫ్యూ అవర్స్లో. చూపించేస్తాను మీకు తర్వాత. భార్గవి, ఫైనల్గా ఐసులు అయితే అయిపోయాయండి. ఇదిగో మా అమ్మాయి తీసుకొచ్చింది, చాలా ఆత్రంగా ఉందన్నమాట తిందామని. ఫస్ట్ ఓపెన్ చేయరా, ఒకటి గట్టిగా పట్టుకో. దాన్ని ఆల్రెడీ నేను తీసి దాంట్లో పెట్టాను, తనకి తీయడం రాదనేసి. ఎంత బాగా వచ్చాయో చూడండి, నిజంగా అబ్బా సూపర్ ఉన్నాయి. పాలు పోసి సబ్జా గింజలు వేసి చేసాము.
కొంచెం టేస్ట్ కోసమని పోసాము, అక్కర్లేదు యాక్చువల్గా పాలు కూడా అక్కర్లేదు, కానీ పోసాను అనమాట. బాగా వచ్చాయి ఫైనల్గా. మా పిల్లలందరూ కావాలని ఇప్పుడు మా వాడు అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఇచ్చేయాలన్నమాట. తిను, ఎలా ఉందో టేస్ట్ చెప్పు. అయ్యో పర్లేదు, తీసుకుని తిను. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓ ఓకే.